అయ్యగారు మీకు వందనాలు. నా సందేహం ఏమనగా, సంఘంలో ఉన్న విశ్వాసులకు రాబోయే మహిమ ప్రపంచంలో బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, బృహస్పతి పదవి వస్తుందని అయ్యగారు చెప్పారు. ఆ మహిమ ప్రపంచంలో ఒకే శ్రేష్ఠ భక్తుల సమూహానికి 3 పదవులు వస్తాయా, లేదా ఒక పదవి వచ్చిన శ్రేష్ఠ భక్త సమూహానికి ఇంకే పదవి రాదా? ఉదాహరణకి ఇంద్ర పదవి వచ్చిన వారికి బ్రహ్మ పదవి, బృహస్పతి పదవి రాదా? దయచేసి ఈ సందేహాన్ని తీర్చగలరు. అదేమని వేరు వేరు వర్గాల భక్తులు వాళ్ళు. మరి ఇంద్ర పదవి అంటే రూలింగే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, శాసనాలు అమలు చేయడము, రాజ్యం పరిపాలన చేయడం, లేని వాటిని సృష్టించడం అది ఇంద్రునికి సంబంధం లేదు. ఉన్న వాటిని పరిపాలించడం, కొత్త లోకాలు సృష్టించే పనిలో వేరే భక్తులు ఉంటారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ సృష్టించబడ్డ వాళ్ళను ఇంద్ర పదవిలో ఉన్న వాళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళకు జ్ఞానాన్ని బోధించేది బృహస్పతి పదవి. అందులో వేరే భక్తులు ఉంటారు. ఈ వేరే పోర్ట్ఫోలియోస్. అందులో ఏ వ్యక్తి ఎంతవరకు మెచ్యూర్ అయినాడో అతని లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, అతని పరిపక్వత యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంది, ఏ పోర్ట్ఫోలియోకు యోగ్యుడు చూసి దేవుడు ఎవరు ఎందుకు యోగ్యులో అందులో పెడతాడు వాళ్ళని. అందరికీ ఒకటే రాదు, అన్ని పదవులు ఒకరికి ఉండవు. దేవుడు అలాగా విభజిస్తాడు అన్నమాట. ఇప్పుడు శరీరమే, ఇప్పుడు తల చేసే పని కాళ్ళు చేయదు కదా, కనుక ఇప్పుడు మెదడు ఉంది, అన్నిటినీ శాసిస్తుంది. కానీ నోరు చేస్తుంది, నోరు మాట్లాడుతుంది, నోరు ఉపదేశిస్తుంది. మెదడు డైరెక్ట్గా ఉపదేశించలేదు, నోటి ద్వారా ఉపదేశిస్తుంది. కనుక అన్ని అవయవాలు తమ తమ పనులు చేసినట్టుగా క్రీస్తు శరీరం ఉంటుంది. ఓకే, అందులో బ్రెయిన్ స్థానంలో కూడా కొంతమంది ఉంటారు, డైరెక్టింగ్ ఎవ్రీ అదర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, అంతేకాకుండా ఈ 3 పదవులలో ఏ పదవిలో ఉండేవారు దేవునికి అతి దగ్గరగా ఉంటారు, మరియు ఈ పదవులలో ఉండేవారిలో ఏ పదవిలో ఉండేవారు అధిక మహిమలో ఉంటారు? దయచేసి తెలియజేయగలరు. అది బ్రహ్మ రహస్యం, దేవ రహస్యం. ఇప్పుడు చెప్పగలిగిన రహస్యమే కానీ బాగుండదు. ఓకే, బాగుండదు. ఇప్పుడు నేను దానికి అటువంటి ప్రశ్న భౌతిక ప్రపంచానికి దాన్ని తర్జుమా చేసి ఆయన అడిగినటువంటి వేదాంత సందేహం భౌతిక ప్రపంచానికి నేను ట్రాన్స్లేట్ చేసి అడుగుతాను. ఒక భర్త తన భార్య శరీరములో ఏ భాగానికి అతి సమీపంగా ఉంటాడు అని అడిగితే ఏం చెప్తాడు ఆయన? ఆ ప్రశ్న కూడా అటువంటిది. ఓకే, అర్థమైంది. ఓకే, ఆయన ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క భాగానికి సమీపంగా ఉంటాడు. ఆయన భోంచేసేటప్పుడు అమ్మగారు వడ్డించాలి. అప్పుడు ఆ అందమైన కళ్ళు, నోరు, పేదాలు ఏం పనికిరావు, దాని భోజనం పెట్టమ్మా అంటాడు. అలాగా ఒక్కొక్క ప్రక్రియ సందర్భంగా దేహంలోని ఒక్కొక్క భాగము ఆ భర్తకు అవసరమవుతుంది. అలాగే పరమ భర్త, పరమ పురుషుడు కూడా తాను తన రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి తన ప్రియమైన సంఘ వధువులో అన్ని భాగాలు ఆయన వాడుకుంటాడు. ఆయన ఎప్పుడెప్పుడు ఏ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన భాగానికి క్లోజ్గా ఉంటాడు. ఓకే, అయితే శరీరంలో ఏ భాగాన్ని భర్త దగ్గరగా తీసుకున్నా శరీరం అంతా సంతోషిస్తుంది. అది బ్యూటీ ఆఫ్ ద సిచ్యువేషన్, ఆ పరిస్థితిలోని సౌందర్యం అది. ఓకే సార్.